హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీళ్ళిద్దరు వచ్చింటారు కదా, లిన్న జిఎం. అదే టయానికి ఓజీ తనతో పాటు చెంగ్ అనేసి తన పేరు నీకు ఇంట్రడ్యూస్ చేయాలా, తినొచ్చేసి జిఎం తను మన బ్లాగ్ ఫ్రెండ్ అనేసి అని చెప్తుంటే తన క్లాస్మేట్ స్కూల్లో అండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పిపోతుంటే తను ఆపేస్తాడు. ఓజు ఆఫ్ చేసేసి ఇంక ఇదే తన బాయ్ ఫ్రెండ్ అనుకునేసి తను రీలోడింగ్ చేసుకుంటూ ఉంటుంది. మిస్లిన్ నీకు తెలుసు కదా, అయితే మన అసిస్టెంట్ అనేసి తను ఇంకా జిఎం తనకు పరిచయం చేస్తాడు. తను కూడా ఒక క్లాస్మేట్ ఉన్నాడంట యూకేలో, నీకు తెలుసా అనేసి తను అడిగితే అవును తనే కూడా పోయు కదా అంటే అవును అని చెప్తుంటే తను మీకు తెలుసా అంటే అవును మేము ఓల్డ్ క్లాస్మేట్స్ అంటే అవును మీ ఫాదర్ నీకు ఏదో బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పారంటే అప్పుడే రూమర్ సెట్ చేసేస్తున్నావు, సరే నువ్వు మాట్లాడతాననేసి ఇంకా చెన్ను పోయి వెళ్ళిపోతారు. ఇంకా తనకేం చేయాలో అర్థం కాదు. ఎందుకు నువ్వు బాయ్ ఫ్రెండ్ అని చెప్తానంటే తన దగ్గర వద్దు అన్నావు అనేసి ఇంకా చెన్ను అంటూ ఉంటుంది. పోయినదా కాదు, ఇంకా జాబ్ సెటిల్ అవ్వలేదు, మన రిలేషన్షిప్ ఇప్పుడే చెప్తే బాగుండదు, మీ నాన్నకు కూడా మనకి నచ్చదు అంటే ఒక సెటిల్మెంట్ అవ్వాలా, అచీవ్ చేయాలా, అప్పుడే నేను వర్క్ హార్డ్ చేసి అప్పుడు నేను సరిపోతాను అనేసి అంటే సరే నువ్వు నమ్ముతాను, నువ్వు మంచివాడివే అని నాకు తెలుసు, నేను నమ్ముతాను, సరే నీకు జాబ్ కోసం నేను సెర్చ్ చేస్తానులే అంటే సరే అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా తన్ని అలా మంచిగా ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ చాలా ఫీల్ అవుతుంది, తన ఫ్లైట్ పని చేయట్లేదు అనేసి ఫీల్ అయితే తను వచ్చింది హక్ చేసుకుంటారు. ఏం కాలేదులే అమ్మ అంటాడు. ఇంకా లిన్ దగ్గరికి వెళ్తాడు. పోయు ఏంటి ఎందుకు వచ్చావు అంటే ఏం లేదు నీతో ఒక మాట చెప్పాలా, నీ గురించి నాకు బాగా తెలుసు కదా అంటే తనతో లవ్ చేయట్లేదంటే నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసు, నేను అప్లోడ్లో అలాన్గా ఉన్నప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను అంటే సరే ఇప్పుడు అప్లోడ్కి అలాన్గా ఎందుకు వెళ్ళావు, మళ్ళీ వేరే ఉమెన్తో ఎందుకు వచ్చాను అంటే అదే నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీకు తెలుసు కదా నేను చాలా పెయిన్లో ఉన్నాను, నా హార్ట్లో నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నేను నిజంగానే చాలా ఫీల్ అయ్యాను, ఆ టైంలో నాకు చెంగు వచ్చి కలిసింది, నేను చాలా బాధపడ్డాను, తను కలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, కానీ ఏం చేసేది నువ్వు ఒకటి నా హార్ట్లో ఉన్నావు అంటే ఇంకా తను నవ్వుతుంటే సారీ ఇట్లా జస్ట్ అనేసి అని చెప్తుంటే సరే నేను ఒక విషయం అడుగుతాను, నువ్వేమనుకోవు కదా, నువ్వు చీట్ చేసింది కాకుండా మళ్ళీ చీట్ చేయనట్టు పెద్ద ప్రేమలో ఉన్నట్టు ఒలకపోస్తున్నావు ఏంట్రా అంటే నువ్వు అలా ఎలా అంటున్నావు లేనంటే ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడుగా నువ్వు తన రిలేషన్షిప్ ఇది చేసావు అనుకో నీకు రిస్క్ అనేది ఉంటుంది అంటూ ఉంటే ఇంకా నేను చాలా మనీ సెటిల్ కోసం చాలా బాధపడ్డాను, నువ్వు పక్కన లేదు కాబట్టి నువ్వు బ్లేమ్ చేస్తున్నావు, ఇంకా దీనికి కోపం వస్తూ ఉంటుంది, కానీ అక్కడ సిస్టమ్ వాంట్ చేస్తుంటుంది, ఎందుకు నన్ను ప్రెజర్ చేస్తున్నావు, అండర్స్టాండ్ చేసుకో, నువ్వు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా, నా గురించి నీకు తెలియకూడదు అనేసి నేను ఎంత పెయిన్ పడ్డానో నీకు తెలుసా, నువ్వేం ఆలోచిస్తున్నావు, నా గురించి ఏం మాట్లాడకుండా లిన్ను నాకు క్షమించు అనేసి తను చెప్తూ ఉంటే ఇంక తను ఏం మాట్లాడాలో అర్థం కాకుండా నువ్వు సెల్ఫిష్ ఇన్సెక్యూర్, నువ్వు చెత్తనా కొడుకువి, నువ్వు ఇంత పర్సనల్ డిసార్డర్ అని తెలుసుకోలేదు, నువ్వు ఈ వరట్లో ఉండి కూడా టాలెంటెడ్ అని తెలుసు కూడా ఇలా చేస్తావా, నువ్వు కంట్రోల్ ఎమోషన్స్ నేను చేసుకోవాలని నీకు చెప్తున్నాను చూడు, ఇది నేను సీరియస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇలాగా ఉండే అతన్ని బాగా కొట్టాలా, నువ్వు హోప్లెస్, నువ్వు డిజర్వ్ కావు ఈ వరల్లో ఉండడానికి, వెళ్ళిపోరా అనేసి అరుస్తూ ఉంటుంది. ఇంకా క్యారెక్టర్లో నుంచి నీకు పనిష్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ టైం రివైండ్ అవుతుంది, ఇంకా 2 ఛాన్సెస్ ఉంటాయి, ఒక 2 ఛాన్సెస్ కూడా పోతే తను వరల్డ్లోకి వెళ్ళదు, తను ఇక్కడే సిస్టంలో అయితే ఇదైపోతుంటుంది, ప్లీజ్ నన్ను ఫర్గివ్ చేయవా అంటుంటే ఇంకా తను నవ్వుకుంటూ ఓకే సరే ఎలా ఫర్గివ్ చేయాలో చెప్పు, ఓకే నా ఫర్గివ్ యూ అనేసి తను అడుగుతుంది. నేను ఒక విషయం చెప్తాను చూడు, ఎలా చేయాలా అనేది నేను చెప్తాను, నువ్వు ఏం చేస్తావంటే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, కానీ నేను చెన్నై ఇష్టపడుతున్నాను నాకు తెలుసు, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు, కానీ నన్ను ఒక్కటే నేను లవ్ చేస్తున్నాను, హానెస్ట్గా చెప్పనా నేను చెన్నై యూస్ చేసుకుంటున్నాను, నేను సక్సెస్ఫుల్ అయ్యాను అనుకో ఆ తర్వాత తన్ని బ్రేకప్ ఇచ్చేసి నేను దగ్గరికి వచ్చేస్తాను, ఖచ్చితంగా నిజం చెప్తున్నాను నమ్ము నన్ను అనేసి ఇంకా ఓయు అంటూ ఉంటాడు. ఇంకా లిన్కి ఏం చేయాలో అర్థం కావట్లా, సరే ఫస్ట్ బ్రేకప్ చేసి తర్వాత సంగతి తర్వాత అంటే ఇది తప్ప, సరే నేను ఇప్పుడు బ్రేకప్ చెప్తున్నా, నీకు నేను డబ్బులు పంపించాను కదా అవంతా ఇంట్రెస్ట్తో సహా మనీ బ్యాక్ చేయంటే అలా కాదు, వెయిట్ అలా కాదని చెప్పేది వినలేనంటే సో నువ్వు ఏదన్నా చేసుకో అంతేగాని డబ్బులు ఇవ్వమని మాత్రం చెప్పొద్దు, ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చే పొజిషన్లో నేను లేను అర్థం చేసుకో అనేసి అంటుంటే ఇంకా తను అక్కడ వాటర్ ఉంటుంది, వాటర్ తీసి ముఖాన్ని కొట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా తిని దగ్గరికి
తను వస్తుంది అండ్ చెంగ్ వచ్చేసి ఇంకా జిఎం దగ్గరికి వస్తుంది. తన గురించి స్లోగన్ రాసి మెమ్మింగ్ గురించి బుక్ రాసి ఉంటుంది అండ్ ఆ తర్వాత కొలాబరేషన్ గురించి తనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా నీకు ఒక విషయం మాట్లాడాలి అంటే నేను పరిచయం చేశాను కదా, తను నా బాయ్ ఫ్రెండ్, నీకు టైం ఉంటే కదా తను ఇంటర్వ్యూ చేసి తనకి జాబ్ ఏమైనా ఇస్తావా అంటే సరే నువ్వు ఒకసారి పంపించు నేను చెప్తాను అనేసి అంటాను. ఇంకా తిని వెళ్ళేటప్పుడు ఇంకా నువ్వు తను తెలుసు కదా అంటే అవును నాకు అంతగా తెలియదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, ఏదో తెలుసు అంటే తెలుసు అంతేగాని మా మధ్య ఏమీ లేదంటే అవునవును తను నాకు తెలుసు, తనకి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదంటే తను ఎవరితో డేట్ చేయలేదంటే అవునా మేబీ అయ్యిండొచ్చు అని తను డౌట్ క్రియేట్ చేసేది వెళ్ళిపోతుంది. ఇంకా తిని ఇంటర్వ్యూకి వస్తాడు. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అవంతా అడుగుతాడు. తను అబద్ధం చెప్తుంటాడు. సరే నువ్వు యూఎస్లో వెళ్ళి చదువుకున్నావు కదా, యూకేలో అక్కడ డబ్బులు వేరే అమ్మాయి హెల్ప్ చేస్తున్నాయి కదా అంటే అవును వేరే అమ్మాయి హెల్ప్ చేస్తేనే చేశాను, కానీ మీ దగ్గర నుంచి నేను తప్పించుకోలేను కదా. సరే హెల్ప్ చేసింది కానీ ఈ విషయం తనకి చెప్తే తను చాలా ఫీల్ అవుతుంది. చెంగుకి చెప్పొద్దు అంటే చెంగు చాలా మంచిది, తనని ఇది చేయొద్దు, సరే ఒకసారి రా అనేసి అంటుంటే ఇంకా తను మెసేజ్ చేసి ఉంటుంది లిన్ వచ్చి తనకి మెసేజ్ చేస్తుంటే ఇంకా తన కోపంతో అలా వెళ్తాడు. అక్కడ రూమ్కి వెళ్ళిందే ఒక క్లీనర్ వచ్చి సర్వీస్ చేస్తాడంటే అదే టయానికి చెంగు కూడా వచ్చి ఉంటుంది. తను అరుస్తాడు. తను మాట్లాడి ఉంటుంది, గుర్తు వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఈ జిఎం చాలా మంచి పర్సన్, తన సబార్డినేట్స్ని చాలా మంచిగా చూసుకుంటాడు. కాకపోతే మనం పైకి చూసేదంతా నిజం కాదు, టూ ఫేస్ పీపుల్ ఉంటారు. సో పైకి ఒకలాగా లోపల ఇంకోలాగా ఉంటారు. వాళ్ళు మనం ఎలాగ జెన్యున్గా యాక్ట్ చేస్తున్నారో తెలియదు కాబట్టి అపీరెన్స్ చూసి మనం మోసపోకూడదు. కొన్నిసార్లు మనము వాళ్ళు ఏంటో కూడా తెలుసుకోవచ్చు అని చెప్పింటుంది. అది ఎందుకు చెప్పింటుందో తనకి అర్థం కాదు. సో అది ఇప్పుడు గుర్తొస్తుంది. ఎలా అయింది ఇంటర్వ్యూకి అంటే పర్వాలేదు ఇంటర్వ్యూ బాగానే జరిగింది కానీ నాకు అంతగా నచ్చలేదు, తనకి నా ఫీలింగ్స్ నచ్చినట్లేదు అంటే సరేలే తనకు కాకపోతే ఇంకొక చాలామంది వెయిట్ చేస్తా ఉంది, నేను ఇంకొకటి చెప్తానులే అనేసి ఇంకా తను చెప్తుంది. అవునా సరేలే అనేసి ఇంకా సరే తను వెళ్ళిపోతుంది. ఇంకా తను చెప్పినవి గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా మెన్ వచ్చేసి ఇలా తను వచ్చాడు అనేసి మెంగు దగ్గరికి వెళ్ళేసి తిని చెప్తాడు. టైహాన్ చెప్తాడు, ఎందుకు తన గురించి చెప్తున్నావు అంటే మేము క్లాస్మేట్స్ కదా అందుకనే చెప్తున్నాను అనేసి తను చెప్తాడు. ఇంకా తిని వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్కి పార్టీకి ఇవ్వడానికి ఫోన్ చేసి ఉంటాడు. అంటే పార్టీకి వచ్చింటారు ఓయి వాళ్ళ ఫ్రెండ్స్. చూసావా నేను అక్కడ వెళ్ళి వెయిటర్గా పనిచేసి కష్టపడి టీ వాటర్ సర్వ్ చేసి ఎవ్రీ సింగిల్ డే ఎంత బాధపడ్డానో నేను తెలుసా. అక్కడ కష్టపడేసి నేను చదువుకొని వస్తే ఆ అమ్మాయి నాకు అసలు పట్టించుకోలేదు. అలాంటి అమ్మాయి ఎలాంటిది నన్ను బ్రేకప్ చెప్పేసింది తెలుసా. నేను లింక్ ఇంత చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళ ఫ్రెండ్స్ ముందర చెప్తూ ఉంటే అంత లోపల మెంగ్ ఒక అమ్మాయి మెసేజ్ చేసింది ఇలా మోసం చేశాడు అనేసి అంటుంటే ఇంకా తను పరిగెత్తా వెళ్ళి అక్కడ ఎవరు మోసం చేసింది ఆ అమ్మాయి నా ఫ్రెండ్ మోసం చేసింది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి తనకు వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే టైహాన్ కూడా ఉంటారు, ఫ్రెండ్స్ అంతా ఉంటారు. టైహాన్ కూడా అవును తన నిజం చెప్పిందంటే అలా తన కోపంతో వచ్చేసింది, నన్ను ఫాలో అవ్వద్దు ఇక్కడ నుంచి నువ్వు అంటే అలా కాదు నేను చెప్పేది విను మెంగ్ అనేసి సరే నాకు తెలుసు తను నిన్ను వచ్చి కలిసినాడు, నువ్వు కోపడదు నాకు తెలుసు ఆల్రెడీ తను వచ్చి చెప్పాడు నాకు బ్రేకప్ చెప్పింది తను వచ్చిన తర్వాత లిన్ అనేసి. తను చాలా హార్ట్ బ్రోకన్ అయి ఉన్నాడు. నేను అందుకే విన్ ఎలా తెలుసుకోవాలని అడుగుతుంటే తను మనీ అంతా పంపించేసి ఇప్పుడు ఫైనల్గా సెటిల్ అయింది. తను వచ్చి ఇలా తను మోసం చేసింది కాకుండా తన మీద చర్యలు చెప్తాడు అనేసి ఇంకా తన మీద అరుస్తూ ఉంటుంది. ఇంకా తను ఏం చెప్పకుండా తను వెనకాల రావద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏమంటే తను ఆల్రెడీ నన్ను చీట్ చేశాడు యూకేలో, అది నాకు తెలిసిందంటే తను నిన్ను చీట్ చేసి నువ్వు చీట్ చేసావని తను చెప్తాడు. అంటే నీకు తెలియదు అంటే ముందే చెప్పింటే అబ్బీర్ బాటలతో వాళ్ళకు తల పాల్గొట్టేసి ఉంటాను. లేదు అలా చేయొద్దు అనేసి అంటే కామ్ డౌన్ నేనేం బాధపడ్డాం లేదు, తను వదిలేయడమే తనకు మంచిది అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దీనికి వచ్చేసి వర్క్ గురించి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి ఇంకా ప్యాకేజింగ్ డిజైన్ అవంతా సిరీస్ అంతే రాస్తూ ఉంటుంది. చెన్నైకి సంబంధించినవి అంతా మెన్కి సంబంధించినవి ఇస్తుంది. అందులోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.